నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే రాము మన గుడివాడను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అందరం కలిసికట్టుగా శ్రమిద్దామన్న ఎమ్మెల్యే రాము కూటమి నేతల నేతృత్వంలో అంగరంగ వైభవంగా గత రోజు జరిగిన విఘ్నేశ్వర స్వామివారి నిమజ్జన వేడుకలో యువతతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే రాము స్వామివారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే గణేష్ నవరాత్రి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన విఘ్నేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ అధ్యక్షులు రాజేష్ ఈ నెల 29న జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలు కావాలన్న రాజేష్ గుడివాడ పట్టణం మున్సిపల్ మార్కెట్ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత కొన్ని దశాబ్దాలుగా ఎలవర్తి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ముందుగా మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు దంపతులు స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారి నిమజ్జన ఊరేగింపు పట్టణ పురవీధిలో శోభాయమానంగా జరిగింది. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు రథంపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే వెనగళ్లరాము నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు. ఊరేగింపులో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. పార్టీ శ్రేణుల ఉత్సాహం చూసిన ఎమ్మెల్యే వెనగళ్లరాము మాజీ చైర్మన్ ఎలవర్తితో కలిసి ఉత్సాహంగా నృత్యం చేయడం జరిగింది. ఊరేగింపులో ఏర్పాటు చేసిన శక్తి వేషాలు, కాళికా నృత్యాలు, మాయా విన్యాసాలు పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేరళ వాయిద్యాలు, తీన్మా డప్పులు, డీజే శబ్దాల మధ్య యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మార్కెట్ సెంటర్ వద్ద ప్రారంభమైన ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా మచిలీపట్నం రోడ్లోని పెద్ద కాలువలో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. నిత్యం వివిధ రాజకీయ ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే రాము మరియు కూటమి పార్టీల నాయకులు రోడ్లపై ఉత్సాహంగా తిరుగుతూ నృత్యాలు చేయటం పట్టణ ప్రజలను అలరించింది. స్వామివారి ఆశీస్సులతో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎంతో విజయవంతంగా ముగిశాయని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. నేడు శోభయమానంగా జాతర వాతావరణంలో జరుగుతున్న స్వామివారి నిమజ్జన ఊరేగింపులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. గణనాథుని ఆశీస్సులు దేవునితో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే వెనగళ్లరాము ఈ సందర్భంగా ఆకాంక్షించారు. స్వామివారి నిమజ్జన ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మన ఇంటిని శుభ్రం చేసుకునే విధంగానే మన గుడివాడను కూడా మనం అందరం కలిసి శుభ్రం చేసుకుందామని స్వచ్ఛ గుడివాడను రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న తమకు ప్రజల సహాయ సహకారాలు అందజేయాలని శాసనసభ్యులు రాము కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట సిబ్బందితో స్వయం సహాయక సంఘం ఆర్పీలతో కలిసి స్వచ్ఛ గుడివాడను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం సిబ్బందితో కలిసి సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే రాము గుడివాడను స్వచ్ఛ గుడివాడగా రూపొందించేందుకు ప్రజలను కూడా భాగస్వాములు చేసేలా కార్యక్రమాలు రూపొందించాలని సిబ్బందికి స్వయం సహాయక సంఘం ఆర్పీలకు సూచించడం జరిగింది. గుడివాడలో తొలి అడుగుగా డ్రైనేజీలను క్లీన్ చేయడం వల్ల 27 సెంటీమీటర్ల వర్షం కురిసినా ఒక్క రోజులో నీరు డ్రైనేజీల ద్వారా వెళ్లిపోవాలని, గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ సిబ్బంది కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్తను తొలగించే విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులకు ఆదేశించడం జరిగింది. స్వచ్ఛ గుడివాడను రూపొందించుకునే విషయంలో ప్రజల నుంచి సలహాలను కూడా స్వీకరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మనకి ఇందాక సార్ చెప్పినట్టుగా ఈ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం అనేది ఒక అలవాటు కింద మారిపోయింది మనకి. అంటే ఇప్పుడు ఎంత చెప్పినా కానీ ప్రజలకి అర్థం కావట్లేదు. అక్కడ దాకా ఎందుకు నాతో పాటు తిరిగేవాళ్ళే సరిగ్గా చేయలేకపోతే వీడే నేను చూస్తాను కానీ పడేసాడు, మళ్ళీ చేయాల్సి వచ్చింది. క్లియర్గా చెప్తున్నారు, తీపించుకుంటా చేసుకురావాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంటే కొంచెం జేబులో ఉంటే అనీజీగా చేతిలో పట్టుకుంటూ అనీజీగా ఉంటుంది వీళ్ళకి. అది మంచిగా తాగేస్తే గౌరవం అవసరమైతే మళ్ళీ ఎక్కడ మిస్ అవుద్దో అని చెప్పేసి వాటర్ బాటిల్ ఉందనుకో ఇక కొంచెం మిగిలిన అనుకోండి, అది కొంచెం కూడా తాగేసి గౌరవం ఎక్కడ పడేద్దాం అనే ఉద్దేశంతో అంత దారుణమైన అలవాట్లు అయిపోయాను మనకి. ఇదంతా అలవాటు. మీరు ఇందాక సార్ చెప్పినాక అదే మల్టీప్లెక్స్లో చేస్తామా చెయ్యం, ఏం చేస్తే అసలు బేసికల్ చేతిలో పెట్టుకుంది తిరుగుతాం. ఈవెన్ తిన్న అరటికాయ మొక్క అయినా కానీ కుదిరితే కార్లోనే పెట్టుకుని దాంట్లోంచి చివరికి ఇంటికి వెళ్ళి కానీ ఎక్కడైనా ట్రాష్ క్యాన్ పెట్టుకోవాలి. ఇది ఒక అలవాటు అంతే. అది అలవాటు చేయాలి అంటే జనానికి అంత ఈజీగా అవ్వదు. సో మనకి ముందు మనం మారుతాం, మనం కాన్సెప్ట్ మనం ఎక్కించుకుందాం. సో ఎలా అంటే దానికి చాలా సింపుల్. దాంట్లో మనం ఎందుకు వేయాలి, ఇప్పుడు కొంచెం సేపు ఇది ఉంది, ఈ కొంచెం సేపు మనం వేయటం కోసం ఇదే వాటర్ బాటిల్ ఓకే ఈ 1000 సంవత్సరాలు ఉంటుందంటే దేని కింద ఎంత దారుణంగా అయిపోతుంది. దీన్ని చక్కగా రీసైకిల్ చేసుకుంటారు కదా. మళ్ళీ ఇక్కడికి ఎంత భాగం మొత్తం చాలా వచ్చింది. దీన్ని వీటిలన్నింటిలో ఎదుర్కొని ఇది మన పైకి ఇంకొక గొప్ప అలవాటు ఉంది. ఎక్కడైతే కాలువ కనపడుతుందో కాలువ వేయడానికి ఇంకా తొందరగా ట్రై చేస్తాం. అని కాలువతో కొట్టుకుపోతుంది అనేది చాలా తప్పు కదా. ఇది మనకి ప్రపంచం అంతా ఉంది ప్రాబ్లము, అది కాదంటలేదు. కానీ ఈ కాలువలు ఎక్కడ ఉన్నాయని ఎతికేయటం అనేది చాలా ప్రాబ్లం. మొన్న మనం సరిగ్గా సిల్ట్ క్లీన్ చేయకపోతే ప్లస్ ఆ సిల్ట్ క్లీన్ చేసినా కానీ ఆ రోజు నైట్ అందరూ మున్సిపల్ కమిషనర్ గారు కానీ వీళ్ళు కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ ఎంతో కష్టపడ్డారు ఆ రోజు. మాకు నీళ్ళు నిలవకపోవడానికి అంత ఈజీగా కాదు, జరగలేదు. 17 సెంటీమీటర్లు పడింది మనకి, 27 సెంటీమీటర్లు పడింది. 27 సెంటీమీటర్లు వాన పడితే మనకి ఇక్కడ నీళ్ళు నిలవకుండా వెళ్ళిపోయింది అనుకుంటే అది అంత ఈజీగా జరగల. అదే ఇదే వాటర్ బాటిల్స్ మనకి అట్లాగే దొరికినాయి. మనకి ఎక్కడెక్కడో గోల్డెన్ చోట్ల ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ ప్రొఫైల్ పెట్టుకుని ఎక్కడ స్టక్ అవుతున్నాయో తెలుసుకుని ప్రతి ఒక్కసారి తిరిగి అవి తీయబట్టే మనకి అయింది. అదే ఎంత ఇబ్బంది పడేవాడు ఒకసారి ఆలోచించండి. ఆ నీళ్ళు పోవడానికి అంత కష్టమయ్యేది. సో ఇదంతా మీరు జనాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి దయచేసి. అట్లాగే హెల్త్ క్యాంప్స్ అది కూడా కండక్ట్ చేసి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు గట్టే ఉన్నట్లయితే వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, అట్లాగే వారికి కావాల్సిన పీపీ కిట్స్ కానీ పనిముట్లు కానీ
ఇతర ఏమైనా అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీగా ఉపయోగించుకోవాల్సిన ఇంక్లూడింగ్ గ్లౌజెస్తో సహా. గ్లౌజెస్లో కూడా 2-3 రకాల గ్లౌజెస్ ఉంటాయి. ఏ పనికి ఏది వాడాలనేది తెలియకుండా ఒకటే గ్లౌజ్ వాడినా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, చేతులు పుండ్లు పట్టడం కూడా జరుగుతాయి. సో అటువంటివన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అది చేయటము. అట్లాగే చెత్త నుంచి కూడా మనము సాలిడ్ వేస్ట్ నుంచి కూడా కొన్ని ఆర్ట్స్ కానీ కల్చర్స్ మనకి స్కల్ప్చర్స్ కానీ ఏదైనా తయారు చేయడానికి వాటి నుంచి డిజైన్స్ అన్ని కూడా తయారు చేసి వాటిని చేపట్టడం, అంటే చెత్తను కూడా వాటిని రీసైక్లింగ్ చేసేలాగా చూడటము. అట్లా ఏది రీసైకిల్ అవుతుంది, ఏది నాన్ రీసైకిల్ అవుతుంది, డ్రై వేస్ట్ ఏంది, వెట్ వేస్ట్ ఏంది, ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించి దాన్ని సాగ్రిగేషన్ చేస్తూ చెత్తను వీలైనంత వరకు మినిమైజ్ చేసి అందరికీ అవగాహన కల్పించి మనతో పాటు మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మనకు అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంది. ప్రతి వార్డులోని కూడా జరుగుతుంది. మన మున్సిపల్ స్థాయిలో కూడా ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అన్ని వార్డులు కూడా కావాలిలాగా ప్రతిరోజు కూడా ఒక వార్డుని కంప్లీట్గా మనం క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకునేలాగా మొత్తం అందరినీ కూడా డంప్ చేసి చేపిస్తాం. గతంలో మనం జూలై నెలలోనూ ఆగస్టు నెలలోనూ కూడా మనకు ఈ ఫ్లడ్స్ మొదలవుతుంది కూడా ప్రతిరోజు కూడా మనము 6 వార్డులు చేసే వాళ్ళము. తర్వాత 6 వార్డులు చేసినా సరే సమయం సరిపోవట్లేదన్న దానికి ప్రతిరోజు ఒక వార్డుని అందరినీ తీసుకెళ్లి క్లీన్ చేయించడం కూడా హెల్ప్ చేస్తాం. ఇందాక కూడా సార్ అదే చెప్తారు, మనం క్లీన్ చేసిన తర్వాత కూడా ఆ రోజు నీట్గా ఉంటుంది, తర్వాత రోజు కూడా చెత్త మామూలుగా వచ్చేస్తుంది. అట్లాగే మనం ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వచ్చిన తర్వాత బయట ఓపెన్గా ఉన్నవన్నీ కూడా మనం డంపర్ బిన్స్ అనేది తీసేస్తాం. ఎందుకంటే మనం ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా మనమే ఒక ఫిక్స్డ్ టైంలో చెత్త కలెక్ట్ చేసుకుని వచ్చి తీసుకెళ్తాం కాబట్టి ఎవరు కూడా బయట పడకూడదు. నేను కూడా వాటర్కి తిరుగుతున్నప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడైతే ఉంటాయో ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర చెత్త పట్టుకుంటున్నాం. అట్లాగే మార్కెట్స్ ఏదైతే ఉన్నాయో షాప్ కట్టేసి వెళ్ళిపోతా నైట్ 9 గంటలకు 10 గంటలకు వాళ్ళు వేసి వెళ్ళిపోవటము మనం ప్రతిరోజు ఉదయం క్లీన్ చేయడం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ చేసి సాయంత్రం ఒక రౌండ్ మనం కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నప్పుడు రాష్ట్రంలో 2 రౌండ్లుగా తింటున్నాము. అట్లాగే ఉదయం కూడా చేస్తున్నాం. అయినా సరే ప్రజల్లో కూడా ఒక నిర్లిప్తం ఏముందో పడేస్తున్నాను. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఏదైనా ఒక షాపింగ్ మాల్ కానీ పెద్దవి మల్టీప్లెక్స్లో ఉన్న చోట మాల్స్ కానీ వెళ్ళినప్పుడు ఈవెన్ మనం ఒక చాక్లెట్ కొనుక్కుందన్నా, ఒక బిస్కెట్ కొనుక్కుందన్నా, ఒక ఐస్ క్రీమ్ తిన్నా డస్ట్బిన్ ఎక్కడ ఉంటే అందులో పడేద్దాం చూస్తాం. మన కింద పడేయాలంటే మనకు మనసు అవుతుంది. అట్లాగా మన రోడ్లు మన ఇంటి దగ్గర మన పరిసరాల్లో ఎందుకు మనం పడేసేసిపోతున్నాం అంటే ఆ ఏముందిలే రోడ్డే కదా అన్న ఫీలింగ్లో ఉంటున్నాం. ఈ ఫీలింగ్ పోవాలి. ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా ప్రతి రోడ్డు ప్రతి ఆఫీసు అన్నీ కూడా ఇంపార్టెంటే, ఒకలాంటివే. ఏదో ఒక మాల్కి వెళ్తేనే అక్కడ డంపర్ కొని చూడటము, మాల్ కాకుండా ఎక్కడైనా ఉంటే రోడ్డు మీద పడిసేయడం గట్టి ఎట్లాంటివన్నీ జరుగుతాయి. ముందు ఆ భావం ప్రజల్లో తొలగించాలంటే మనం వాళ్ళకి యాక్టివ్గా అవగాహన కల్పించాలి. సో 9 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గణేష్ నవరాత్రి వేడుకలు నిర్వహించి గత రోజు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ 9 రోజులు జరిగిన పూజా కార్యక్రమాల్లో పాలక వర్గానికి సహకరించిన భక్తులకు, దేవస్థానం సిబ్బందికి ఆలయ పాలక అధ్యక్షులు సాయన రాజేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 29వ తేదీన శాంతి నిమిత్తం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు జయప్రదం చేసేలా విరాళాల రూపంలో అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని కోరారు. అతి తక్కువ సమయంలో పాలక వర్గముగా తమకు బాధ్యతలు అప్పగించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం జరిగిందని, తమపై ఎంతటి బాధ్యతను ఉంచినా ఎమ్మెల్యేకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సనక్కాయల లీలాకుమారి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రులు చాలా అద్భుతంగా జరిగాయి. 9 రోజులు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్తోనే కానీ పూజలతోనే కానీ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలో నిర్వహించడంలో నాకు సహాయం చేసినటువంటి మా దేవస్థానం కమిటీ వారే కానీ, అలాగే దేవస్థానం స్టాఫే కానీ, అలాగే మా కమిటీని నిర్మించినటువంటి శ్రీ శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారికే కానీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా అద్భుతంగా నవరాత్రులు అనేవి ముగిశాయండి. నిన్న ఊరేగింపు కార్యక్రమం సుమారు 1000 మంది ఎన్డీఏ కూటమే కాకుండా అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని చాలా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అలాగే మా హయాంలో మేము కొత్త కమిటీ అయినా కానీ, ఈ దేవస్థానానికి కొత్త కమిటీ అయినా కానీ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నిర్వహించామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే దేవస్థానం మా హయాంలో ఈ దేవస్థానాన్ని చక్కగా అభివృద్ధి కూడా చేయాలనుకుంటున్నాం. ఈ వెనకాల కాలక్షేప మండపం ఏదైతే ఉందో దీన్ని కూడా అభివృద్ధి చేసి
కళ్యాణ మండపంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటాకి ఒక కళ్యాణ మండపంగా ఇది ఇద్దామని చూస్తున్నామండి. దానికి సంబంధించి శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారితో మాట్లాడటం ఆల్రెడీ జరిగిందండి. మరి ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహాయం చేసిన భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. భక్తజనానికి మరి మా గుడికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మాకు అతి తక్కువ టైంలో కమిటీ వేశారు. కమిటీ వేసినా కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించాము. దానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా విశేష పూజలు మన గుడిలో నిర్వహించడం జరిగింది. మరి మన అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కమిటీకి సహకరించిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగవరపాడు వంతెన వద్ద ఉన్న ద్వారకా అపార్ట్మెంట్స్ నందు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులంతా అత్యంత వైభవపేతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి గత రోజు స్వామివారి నిమజ్జన వేడుకలను వైభవంగా నిర్వహించడం జరిగింది. అపార్ట్మెంట్ వాసులందరూ ఒక కమ్యూనిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా స్వామివారి గణేష్ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి కరుణా కటాక్షాలతో ఈ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు మరియు గుడివాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ద్వారకా అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ సాంబశివరావు, సెక్రటరీ సురేష్, గౌరవ అధ్యక్షులు దేవినేని వీరభద్రరావు మరియు అపార్ట్మెంట్ వాసులు పాల్గొనడం జరిగింది. భక్తులందరికీ నమస్కారము. ఈ ద్వారకా అపార్ట్మెంట్స్ లో గత 6 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలు, నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కరోనా మాత్రం ఒక 5 days మాత్రమే జరపగలిగాము. మిగతా అన్ని సంవత్సరాలు కూడా ఈ రోజు వరకు కూడా 9 రోజులు జరుపుకుంటున్నాము. ఈ గణేష్ మహోత్సవ సందర్భంగా అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా మా అపార్ట్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతిరోజు మినిమం ఒక 100 మంది మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి గణేష్ ఉత్సవాన్ని బాగా ఘనంగా జరుపుకుంటాము. ఈ ఏడాది మా యొక్క వినాయకుడు కరుణించి లడ్డూ పాట కూడా మొత్తం 60,000 రూపాయలు వచ్చేట్టుగా చేశాడు. సో ఇది భక్తులందరికీ సహకారం మూలన జరిగింది. ఈ విధంగా ప్రతి ఏడాది కూడా ఇలాగే గణేశుడు ఉత్సవాలు జరుపుకోవాలని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ గణేష్ నిమజ్జనంలో భక్తులందరినీ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగవరపాడు దగ్గర ఉన్నటువంటి ద్వారకా అపార్ట్మెంట్స్ లో ప్రతి సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవేతంగా జరుగుతున్నాయి. ఈ కమిటీ వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళందరూ కూడా చాలా అత్యంత భక్తి ప్రవర్తనలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి తీసుకెళ్లడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతుంది. 50 మందికి తెలియజేయండి ఏమనగా వినాయక చవితి సందర్భంగా ఎప్పుడు ఘనంగా జరుగుతున్నది. ఈరోజు నిమజ్జనం కార్యక్రమంగా ఘనంగా చేస్తున్నాం. జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. గుడివాడ నియోజకవర్గంలో మైనార్టీ సమస్యలను, మసీదుల అభివృద్ధి విషయాలను ముస్లిం మత పెద్దల మైనార్టీ నాయకులు శాసనసభ్యులు వెనిగళ్ల రాము దృష్టికి తీసుకురావడం జరిగింది. రాజేంద్ర నగర్ లోని ఎమ్మెల్యే రాము నివాసం వద్దకు చేరుకున్న మైనార్టీ పెద్దలు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. వచ్చిన వారితో ఎమ్మెల్యే రాము భేటీ అయ్యి వారి యొక్క సమస్యలను ఆలకించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. స్థానికంగా ఉన్న మసీదుల అభివృద్ధి విషయంపై సంబంధిత శాఖల అధికారులతో, మంత్రులతో మాట్లాడి నిధులు వచ్చేలా చేసి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మసీదులను అభివృద్ధి చేసేందుకు వక్స్ బోర్డు నుండి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే రాము తెలిపారు. బ్లోలర్ మండలం వేరు, మన గుడివాడ వేరు. గుడివాడకి ఆల్రెడీ ఖలీల్ గారు ఉన్నారండి, తెలుసు కదా, వచ్చారు రెహమాన్ గారు, ఖలీల్ రెహమాన్, అది గుడ్లో లేదు. పోతే నందివాడ వేరేగా ఉండేదండి.
అది మనకు సంబంధం లేదు. మనకి మనకు లేరు లోకల్ క్యాండిడేట్ మన మీద కలెక్టర్ గారు ఎంక్వైరీకి వచ్చారు సార్. జాయింట్ సార్ అప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ తీసుకుని వచ్చి ఇప్పుడు ఎవరి దగ్గర వెల్ఫేర్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ నాయకులు వలపర్ల వెంకటేశ్వర నేతృత్వంలో ఏజీ స్కూల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశ సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆకాంక్షించారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ భారతదేశాన్ని అభివృద్ధి పదంపై నడిపేందుకు నరేంద్ర మోడీ సుపరిపాలన అందజేస్తున్నారని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర కార్యదర్శి మొట్టా ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు అట్లూరి దిలీప్, మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాదరావు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు వీరభద్రరావు, సొంటి అయ్యప్ప, పిల్లి మురళి, పుట్టి హరికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ నాయకుడు, భారతదేశాన్ని జగజ్జననిగా కొలిచే విధంగా తయారు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నేను ఈ దేశానికి వారసత్వ సంపద అనేటువంటి భావన కలిగినటువంటి ప్రతి ఒక్క ఆలోచన గౌరవించుకునేటువంటి దినంగా భావించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిగామిగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి చీకట్లని పారద్రోలి మనం ఈ రోజున వెలుగులోకి వచ్చాం. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకున్నటువంటి విధానం. రోజుకి 70 లక్షలు ఖర్చు పెట్టేటువంటి అన్న క్యాంటీన్ల యొక్క ఖర్చు ఏదైతే ఉందో అదేంటి ఖర్చులో గుడివాడ గడ్డ మీద అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినటువంటి ఈ పుణ్యభూమి మీద రాక్షసుల పాలన కూడా గతంలో చూసాం. ఈ రోజున మళ్ళీ ప్రజాపాలన వచ్చినటువంటి స్థితిలో ప్రజలు ఉన్నటువంటి కష్టాలను గమనించి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు దేశభక్తుని యొక్క పుట్టినరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలు ఎవరైతే అన్నానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఇవాళ మేము వస్తా చూసాం, పెద్దలు కిసాన్ మోర్చా నాయకులు కుమారస్వామి గారు అంత పరిశీలన చూడటం జరిగింది. బుడమేరు ఒక ఎఫెక్ట్ లో పొలాలన్నీ చెరువులుగా మారినటువంటి స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఏవైతే ఉన్నాయో అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ అనేది ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా ఉందా అనేటువంటి భావోతం కలిగేటువంటి పరిస్థితి. ఈ రోజున చంద్రబాబు గారు నాయుడు గారి యొక్క నేతృత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి, రోడ్ల సంకల్పం చేసినటువంటి దిశల దినదిన ప్రవర్తమానమై అభివృద్ధి చెందినటువంటి ఈ పరిస్థితుల్లో పథకాల యొక్క ఏర్పాటులో ప్రజలందరికీ మేలు జరగాలని చేస్తున్నటువంటి సంకల్పంలో మేము కూడా భాగస్వాములయ్యి ఈ రోజున తెలుగుదేశం నాయకులు లంకభాస్కర ప్రసాదరావు గారు, వారు తెలుగుదేశంలో సీనియర్ నాయకులు, అదేవిధంగా పెద్దలు కుమారస్వామి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్త మట్టా ప్రసాద్ గారు, వారితో పాటుగా దిలీప్ గారు, తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేసినటువంటి వెంకటేశ్వరరావు గారితో మనందరూ కూడా కలిసి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వం గోరంత ముద్ద అంటే నిజంగా ఏదో అనుకున్నాం, అది నిజంగానే అన్నం మెతుకులో గోరంత అయ్యి ఆకలి దక్కినటువంటి పరిస్థితి జరిగింది. కానీ ఈ రోజున అన్న క్యాంటీన్ లో ఆకలి తీరుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో, ఆకలి ముందు సామాన్యమైన సగటమైనటువంటి కడుపుని నింపేటువంటి ప్రక్రియ, తర్వాతే ఆలోచన చేసేటువంటి ప్రక్రియ. ఈ ఆలోచన చేయగలిగే శక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మూల కారణం మా రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్ గారు, మరి కిసాన్ మోర్చా అధ్యక్షులు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారు, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు వాజీ గారు, వీళ్ళ సహకారంతో ఈ ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ సందర్భంగా అజాత శత్రువు అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక దేశాలు ఆయన్ని గౌరవిస్తున్నాయి. మరి ఆయన పేద ప్రజల కోసమే అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ అభివృద్ధి పదంలో నడుస్తుందంటే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియపరుస్తూ నీతివంతమైన పరిపాలన ఇస్తున్నారు ఆయన. మరి ఆయనకి ఇంకా భగవంతుడు ఆరోగ్యంలో ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తుంది. ఈరోజు
నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశంలో గుర్తింపు పొందింది అంటే నరేంద్ర మోడీ గారి ద్వారా వల్లే గుర్తింపు పొందిందని చెప్పక తప్పదు. ఆయన చేసిన సంకల్పం కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి విధానాలు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ రకంగా మనం దగ్గర అవుతామని, ఏ రకమైన పథకాలు కావాలని చెప్పేసి అవన్నీ కూడా ఆయన ఆలోచించి భారతదేశాన్ని, మనకి ఎందుకంటే 29 రాష్ట్రాలు, మరి ఇతరత్ర కుల మతాలు, భాషా భేదాలు ఇవన్నీ కూడా ఒక్క తాటిపై తీసుకొచ్చి ఒకే కుటుంబం, ఒకటే జాతి, ఒకటే దేశం అనే రీతిలో తీసుకొచ్చినటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎంతోమంది పాలకులను మనం చూసాం, గతంలో ఎంతోమంది ప్రధానులను చూసాం. మరి కొంతమంది అయితే మాట్లాడలేని పరిస్థితిలో కూడా 10 సంవత్సరాలు మనం ఏలినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ 10 సంవత్సరాలు దాటిన తర్వాత 3వ తడవ ఈ కూటమి ఏర్పడి, కూటమి ద్వారా ఎన్నిక కాబడినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకా మంచి మంచి సంకల్పాలు, ఆయనకి అనుగుణంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళ యొక్క ఆలోచనలకి ఆయన ఆలోచన కూడా తోడయ్యి మన భారతదేశాన్ని, అలాగే భారతదేశం కాకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మన బీసీల ముద్దుబిడ్డ, ప్రపంచ మేధావిగా పిలువబడే అత్యున్నత విలువలు కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ జిల్లా కార్యవర్గం మరియు గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి కార్యవర్గం అందరికి కూడా, అదేవిధంగా శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున మన శ్రీ పుల్టి హరికుమార్ గారికి, అలాగే మన ఎక్స్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారు లంకదాస్ ప్రసాద్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ కార్యవర్గం అందరికీ కూడా గుడివాడ యాదవ్ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారు కింద స్థాయి నుంచి బీసీల యొక్క వాళ్ళ బాధలు, వాళ్ళు పడే ఇబ్బందులు అవన్నీ కూడా తెలిసిన వ్యక్తి. మన దేశంలో పేదరిక నిర్మూలన చేయాలంటే బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంటే సాధ్యమని అందరూ కూడా, ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశం కూడా పట్టం కట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సపోర్ట్గా, మోడీ గారికి సపోర్ట్గా నిలిచి మన గుడివాడ విశ్వ బ్రాహ్మణ యువజన సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో గుడివాడ శ్రీనివాస్ సెంటర్ లో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ యువజన సంఘం జిల్లా కార్యదర్శి గానుగుల రాజా దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక సంవత్సరాలుగా నిర్విరామంగా విశ్వకర్మ యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ఎలవంచుల కోటేశ్వర, కంచు మధు, దుర్గాచారి, పెద్దపాటి చంద్రమోహన్, రాధాకృష్ణమూర్తి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘం వారికి, స్వర్ణకార సంఘం వారికి, కార్పెంటర్ సంఘం వారికి, అలాగే ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేస్తానని అనగానే మాకు అందరూ కూడా చేయూతనిచ్చి మీరు చేయండి, మీ వెనకమాల మేము ఉంటామని తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు అంటే ఎప్పుడు సృష్టి పుట్టక ముందు స్వయముగా ఉద్భవించినటువంటి మహాదేవుడు శ్రీ విశ్వకర్మ భగవానుడు. ఆయన దేవాది దేవుళ్లకు ఆయుధాలు తయారు చేసి రథాలు తయారు చేసినటువంటి మహాజ్ఞాని. అలాంటి విశ్వకర్మ కార్యక్రమాన్ని స్థానిక శ్రీనివాస్ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా భక్తుల సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మాకు తోడ్పడినటువంటి స్వర్ణకార సంఘానికి, విశ్వబ్రాహ్మణ సంఘానికి, కార్పెంటర్ సంఘానికి, ఉద్యోగస్తుల సంఘానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరసు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించి చేసినందుకు ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భక్త మహాశైల శ్రీ విరాట్ విశ్వకర్మ అనగా మను, భయ, స్పర్శ, శిల్పి, విశ్వజ్ఞాని పంచభూతాత్మకగా, పంచరూపములుగా, పంచశక్తులుగా, పంచబ్రహ్మలుగా ఏర్పడి వారికి కావాల్సిన ఆయుధాలన్నీ కూడాను
సమకూర్చి సూది దగ్గర నుంచి కత్తి వరకు కూడా ఆయన నిర్మాణం చేశాడు. అలాగే అటువంటి ఆయుధాలను కూడా చేసినటువంటి మహావ్యక్తి స్వరూపుడు విశ్వకర్మ మనోబ్రహ్మ. అలాగే స్వర్ణకారం చేసినటువంటి వాడు, అలాగే కుమ్మరం చేసినటువంటి వాడు, మీద అన్ని కార్యక్రమాలు కూడా కావాల్సినటువంటి ఏర్పాటు చేసినటువంటి శ్రీ మహావిశ్వకర్మ. అందుచేతనే మయ త్వష్టశిల్పి విజ్ఞాతి బ్రహ్మలందరూ కూడా కూడుకున్నటువంటి వాడు విశ్వకర్మ. అలాగే గాయత్రి మహాదేవి కూడాను సమస్తమైన వేదములు కూడాను ఓంకార పలుకుతూ ఓంకారమయముగా ఉన్నటువంటి మహాశక్తి స్వరూపి గాయత్రి మాత. కనుక ఆయన గాయత్రి విశ్వకర్మగా చెప్పబడుతుంది. కాబట్టి అందరూ కూడాను ప్రతి సంవత్సరం ఈ విశ్వకర్మ భగవాని జయంతి కార్యక్రమాన్ని దివ్యంగా నడుస్తున్నారు. యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి చోట కూడా యజ్ఞాలు చేస్తున్నారు. ఇక్కడ మన విజయవాడ దగ్గర కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడాను విశ్వకర్మాన్ని సేవించి ఆయన యొక్క ఆశీస్సు పొందుట శుభప్రదంగా చెప్పబడుతుంది. జై విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి, జై విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి, విశ్వకర్మ భగవానికి, విశ్వకర్మ భగవానికి, గాయత్రి మాతకు, గాయత్రి మాతకు. భక్త మహాశైలారా, విశ్వకర్మ భగవానుని ఈరోజు ఆవిర్భవించిన రోజు. అందుకని ఏంటంటే ఈరోజు ఇక్కడ మహాయజ్ఞం అనేది ఈ శ్రీనివాస సినిమా హాల్ సెంటర్లో మన కృష్ణా జిల్లా యువజన సంఘం, విశ్వబ్రాహ్మణ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. మరి అలాగే ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ సంఘం వారు, స్వర్ణకార సంఘం వారు, అలాగే ఉద్యోగస్తుల సంఘం వారు, మరి అలా మా సంఘాలన్నీ కూడా దీనికి ప్రోత్సహించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ఏమిటి విశ్వకర్మలో ప్రత్యేకత అంటే, మరి ఈ ప్రపంచం అంతా శూన్యంగా ఉన్న సందర్భంలోనే ఆయన ఆవిర్భవించడం జరిగింది. ఆయన ఆవిర్భావం తర్వాత మరి ఈ సృష్టినంతా కూడా ఆయన సృష్టించాడని ఇతిహాసాల్లో మరి వేదాంగాల్లో కూడా ఉన్నది. అది అందరూ తర్కించి ఈ రోజుని నిర్ణయించారు. అందుకని ఏంటంటే ప్రతి సెప్టెంబరు 17వ తారీఖున విశ్వకర్మ జయంతి జరపాలని, అలాగే మరి పంజాబ్ అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇదే కార్మిక దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. కార్మికులకు సంబంధించిన భగవంతుడు కాబట్టి, అంటే కార్మికులకు సంబంధించిన భగవంతుడు అంటే మరి దేవాది దేవుళ్ళు ఈశ్వరుడికి త్రిశూలం చేసింది విశ్వకర్మ భగవానుడే. మరి అలాగే బ్రహ్మకి కంఠం చేసింది కూడా విశ్వకర్మే. అలాగే మరి శివుడికి మరి వీళ్ళందరికీ కూడా దేవాది దేవతలందరికీ కూడా ఆయుధాలు సమకూర్చిన విష్ణుదేవుడికి ధర్మచక్రం కానీ మరి ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో తయారు చేసి మరి ఆయన ఇచ్చారు. అందుకని ఏంటంటే విశ్వకర్మ భగవాను మీరు గుర్తించాలి. గుర్తించడం అంటే ఇవాళ అన్ని వేదాంగాల్లో. గుడివాడ 19వ వార్డు చెంచు కాలనీలో శాంతినగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ముగిసిన నేపథ్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాము పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాయి, సునీల్, తేజ, హేమంత్, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గుడివాడ 19వ వార్డు చెంచు కాలనీ యందు గత 20 సంవత్సరాల నుండి సాయినగర్ యూత్ సాయి, సునీల్, తేజ, హేమంత్, తేజ వీళ్ళందరి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు శాంతి నిమిత్తం ఈ కాలనీలో సుమారు ఒక 3 నుంచి 4 వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 20 సంవత్సరాల నుండి కూడా ఎంతో వైభవంగా చేసుకుంటూ వస్తారు. వీళ్ళు గణపతి చిన్న గొడవలు కూడా పడకుండా యువత అంతా కలిసి అందరూ మేమంతా ఒకటే అని చెప్పి భావంతో ముందుకు తీసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇక్కడ వీళ్ళు చిన్న మందిరం కట్టే ఉద్దేశంలో కూడా ఉన్నారు. వారందరినీ ఇలాగే కలిసి ఉండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పుకుంటూ, అదేవిధంగా ఆ గన్నాథుడు వారికి మంచి కార్యాలన్నీ వాళ్ళు చక్కగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. నా పేరు శెట్టి సాయి కుమార్. ఇక్కడ సాయినగర్ యూత్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి అదే అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఎప్పుడు కూడా మాకు ఇక్కడ ఒక ఆలయం నిర్మించుకోవడానికి
ప్రభుత్వం వారు మాకు ఒక చిన్న స్థలం ఏర్పాటు చేస్తే మేము ఆలయం నిర్మించుకుందాం ఎప్పటి నుంచో మా అందరికీ ఒక కోరిక ఉంది. ఈ విధంగా మేము ఎమ్మెల్యే గారికి కూడా ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాం. మాకు ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఒక ఆలయం నిర్మించుకోవడానికి మాకు ఒక స్థలం ఇవ్వగలిగితే ఇదే విధంగా ఈ రానున్న రోజుల్లో కూడా కమిటీ సభ్యులందరూ మరింత వైభవంగా స్వామివారి ఉత్సవాలన్నీ జరపడానికి కుర్వ యూత్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. మన గుడివాడను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అందరం కలిసికట్టుగా శ్రమిద్దామన్న ఎమ్మెల్యే రాము. కూటమి నేతల నేతృత్వంలో అంగరంగ వైభవంగా గత రోజు జరిగిన విఘ్నేశ్వర స్వామివారి నిమజ్జన వేడుకలో యువతతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే రాము. స్వామివారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే. గణేష్ నవరాత్రి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన విఘ్నేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ అధ్యక్షులు రాజేష్. ఈ నెల 29న జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలు కావాలన్న రాజేష్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు టీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.